హాయ్ హలో దిస్ ఈజ్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇది ఎక్కడికి స్టార్ట్ అవుతున్నామంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఇది అమ్మమ్మ ఎక్స్పైర్డ్ అయిపోయాక నా ఫస్ట్ జర్నీ అని చెప్పొచ్చు. ఫస్ట్ జర్నీ అనమాట. సో ఎందుకు వెళ్తున్నానంటే ఫస్ట్ రీజన్ ఏంటి, మా హస్బెండ్ తిరుపతికి వెళ్తున్నాడు అనమాట తన ఫ్రెండ్ మ్యారేజ్కి. సో నేను ఒక్కదాన్నే ఉండాలి అంటే అసలు ఉండలేను అనమాట. ఇంట్లో నార్మల్గా ఉంటా, ఇప్పుడు ఇంకా అమ్మమ్మ చనిపోయి ఒక 2-3 వీక్స్ అయింది అంతేను. సో చాలా భయం వేస్తుంది తనతో ఉండి ఇంకెందుకో భయం అనిపిస్తుందేమో అని ముందు జాగ్రత్తగా ఊరికి వెళ్తాను, నేను ఇక్కడ ఉండను, నువ్వు వెళ్ళని చెప్పాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 1.5 వీక్ ఉందామని చెప్పి వెళ్తున్నాను. అందుకని ఇంకా వన్ మోర్ రీజన్ వచ్చేసి బాబుకి సెకండ్ టైం గుండు కొట్టిస్తారు అనమాట మా ఇంటి దేవుని దగ్గర. ఎందుకంటే వీడికి కొంచెం వెంట్రుకలు తక్కువగా ఉన్నాయి. సో చాలామంది లేవు అది అన్నారు, బట్ నేనేం అనుకోలేదన్నమాట. ఉంటే ఉండి లేకుంటే లేదు, దేవుడిచ్చింది మనం ఏం చేయలేమనుకున్నా. బట్ గుండు కొట్టించేసరికి బాగా వచ్చాయన్నమాట. సో ఒక 2-3 టైమ్స్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఇప్పుడు మా ఇంటి దేవునికి వెళ్ళాము. అండ్ నెక్స్ట్ టైం వచ్చేసి తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నాం. అందుకని చెప్పి లగేజ్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. వాడికి వస్తే పడుకుంటే తప్ప నాకేం పని అవ్వదన్నమాట. సో వాడిని పడుకోబెట్టేసి నేనైతే డ్రెస్సెస్ తీసుకుంటున్నా. సో ఈసారి అయితే ఒక్క శారీ కూడా తీసుకెళ్ళాలని అనుకోలేదు. సో వాడితో అస్సలు అవ్వట్లేదు శారీ కట్టుకున్నా అసలు ఉన్నివ్వడు అనమాట. లాగడం, దాన్ని క్యారీ చేయడమే మనకు అట్లా వచ్చే పని. అందుకని చెప్పి ఇంకా 1.5 వీక్కి కదా అని చెప్పి కొంచెం భారీగానే సర్దేశాను అనమాట లగేజ్ అంతా. సో తనదేం లేదు, నాది బాబుది మొత్తం ఒక ట్రైలర్లో పెట్టేశాను. ఎన్ని బట్టలు ఉన్నా ఇంకా లేవనిపిస్తుంది కదా నాకు, అంతే. సో వీడియో రికార్డ్ చేసుకుంటూ ఇవన్నీ సర్దుకుంటూ మా ఆయనతో అంటూనే ఉన్నానమాట, నాకు బట్టలు లేవని. ఆల్రెడీ తీసుకున్నా, స్టిల్ ఇంకా లేవు అన్న ఫీలింగే ఉంటుంది. ఏంటో మరి అమ్మాయిల మైండ్ సెట్ అంత అనుకుంటా. సో మొత్తానికైతే ఇక్కడ లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసి సో చాలానే పెట్టాను అనమాట. నాకి పెట్టుకున్నా అండ్ బాబుకి కూడా చాలా పెట్టాను. ఎందుకంటే ఇంకా ఊళ్ళో ఉంటాడు కదా, కొంచెం మట్టి అలా ఎక్కువ వెళ్తాడు అండ్ వాటర్ ఎక్కువ ఉంటాయి అక్కడ, మొత్తం తడుచుకోవడం అలా చేస్తాడనమాట. సో 1 or 2 pairs ఎక్కువ ఉండడమే బెస్ట్ కదా, ఎందుకు మనం ఏం మోసేది ఏం లేదు కదా అని చెప్పి ఎక్కువైతే పెట్టుకున్నా లగేజు. సో ఒక పక్క మా ఆయనేమో వర్క్ చేసుకుంటున్నాడు. సో ఫస్ట్ అయితే నాకు ఇంట్లో అస్సలు ఉండాలనిపించలేదన్నమాట. తను అంటే అమ్మమ్మ లేకపోవడం వలన ఏంటో మరి తెలీదు. ఎప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఊర్లో నేను మా హస్బెండ్ లేకుండా మేబీ ఒక్క రోజేమో ఉన్నాను అంతే. సో ఉండాలనిపించదు, కానీ ఈసారి నేనే ఉంటాను అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ఉండలేనమాట, నేను ఉండలేకపోతున్నాను. బాగా అలవాటైపోయింది అమ్మమ్మ నాకు బాబుకి. ఇంకా ఎంత అఫెక్షన్ అంటే అంత ఉంటుంది. సో తన గురించి ఎంత చెప్పినా వేస్ట్. నన్ను 9 months బేబీ నుంచి తనే పెంచిందనమాట. ఇప్పుడు నా బాబుని కూడా ఆల్మోస్ట్ 13 months పెంచింది. సో అఫెక్షన్ అదంతా ఎక్కడికి వెళ్ళదన్నమాట. చాలా బాండింగ్ ఉంది. నిజం చెప్పాలంటే మా అమ్మతో కన్నా అమ్మమ్మతోనే ఎక్కువ బాండింగ్ ఉందన్నమాట. అంత బాండింగ్ ఉంది నాకు. బట్ తను వెళ్ళిపోయిందని చెప్పి ఇంకా మన లైఫ్ అయితే స్ట్రక్ అవ్వదు కదా, మనం కూడా మూవ్ ఆన్ అవ్వాలి. సో ఎంత ఏడుపు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ డైలీ పనులు అయితే ఇంకా జరిగిపోతూ ఉన్నాయన్నమాట. సో మొత్తానికైతే వాడికి కావాల్సినవన్నీ పెట్టేశాను. తర్వాత నా స్కిన్ కేర్ అవన్నీ పెట్టుకున్నాను అనమాట. కొంచెం బొట్లు అట్లాంటివన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో ఓవరాల్గా ఇదైతే మొత్తం లగేజ్ ప్యాక్ చేసిన తర్వాత ఇంకా 1.5 వీక్ రాము కదా అని చెప్పి వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని వచ్చాము. అంటే అక్కడ అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే ఏమీ అవైలబుల్ ఉండవు అనమాట. ఫస్ట్ నాకు ఎక్కడికి వెళ్ళినా భారీ లగేజ్ ఉంటుంది. ఎందుకంటే బాబువి తినడానికి తిండి, 1 feeding bottles, క్లీనింగ్, బ్రషెస్, లిక్విడ్స్, ఎవ్రీథింగ్ పెట్టుకుంటాను అనమాట. నాది ఏది మిస్ అయినా పర్లేదు, కానీ బాబుది మాత్రం ఏది మిస్ అవ్వనమాట. వాడికి ఏది మిస్ అయిపోయినా మళ్ళీ వచ్చి తెచ్చుకునే అంత టైం ఉండదు, చాలా లాంగ్ అనమాట మాకి. అందుకని చెప్పి ఒక్కొక్కటిగా ఇట్లా పార్ట్స్ పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ డ్రెస్సెస్, తర్వాత మిల్క్కి సంబంధించినవి అన్నీ పెట్టుకుంటా. తర్వాత తినడానికి ఏమన్నా అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే వాడిని స్నాక్స్, బనానాస్ అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఉండవు అని చెప్పి నేనేమో ఇంతగా మొత్తం నీట్గా సర్ది పెడుతున్నాను. సో వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకున్నాను. ఇంకొక బ్యాగ్ మొత్తం వెజిటేబుల్స్ అనమాట. టోటల్ 3 bagsతో వెళ్ళాము. ఆఖరికి ఫిల్టర్ నీళ్ళు కూడా తీసుకెళ్ళాలన్నమాట, ఉండవు అక్కడ. సో బాబుకి కోల్డ్ చేస్తుందని చెప్పి ఇంకా మేము ఫిల్టర్ నీళ్ళు కూడా 5 liters క్యాన్ ఖచ్చితంగా క్యారీ చేస్తామన్నమాట ఎప్పుడు వెళ్ళినా కూడా. ఇంకా ఇవన్నీ సర్ది పెట్టేసిన తర్వాత బాబుని రెడీ చేశాను అనమాట. లేచాడు వాడు. సో లేచినాక వానికి బాత్ చేపించి రెడీ చేశాను.
లేయంగానే ఆకలేస్తుందనమాట. మార్నింగ్ తినేసి పడుకోబెట్టా, మళ్ళీ లేచాడు. సో వాడు ఎక్కడికన్నా వెళ్తున్నామంటే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉంటాడనమాట. ఎంతైనా పోలికలు ఎక్కడ పోతాయి నా అలాగే అనమాట. సో ఇక్కడైతే వీడు ఇంకా బనానా ఇస్తుంటే అసలు రావట్లేదనమాట. అంటే బై సెల్ఫ్ తినడానికి తన తినడానికి ఇష్టపడతాడు. బట్ నేనేమనుకుంటానంటే అంత పూసుకుంటాడు అట్లా అని చెప్పి కొంచెం ఇంకా ఏజ్ ఎక్కువైతే అప్పుడు తింటాడు కదా అని చెప్పి ట్రై చేస్తుంటాను. బట్ వాడైతే వాడంతకు వాడే తినడానికే ఇష్టపడతాడనమాట. ఇంకా వెనకైతే బనానా తినిపించేసి తర్వాత లగేజ్ నేనైతే సర్ది పెట్టుకున్న లగేజ్ మొత్తం మళ్ళీ రివర్స్ కింద పడేసాడనమాట వాడు. సో ఇలా ఉంటుందండి, ఒక వ్లాగ్ షూట్ చేద్దామన్నా కూడా అవ్వదు, దాన్ని పెట్టినా కూడా తీసి పడేస్తుంటాడు అనమాట ట్రైపాడ్ని అంతా. అందుకని చెప్పి ఇంకేం చేయలేం కదా, పిల్లలు వాళ్ళు ఏం చేయలేరు మనం ఏం చేయలేము అన్నట్లు మళ్ళీ ఓపికగా పెట్టుకుంటూ ఉంటాను. పెద్దోడు అంటే కొట్టేస్తానేమో అంత బీపీ తెప్పిస్తాడనమాట. బట్ అలవాటు లేదు, అలవాటు చేసుకోవాలి పిల్లల్ని పెంచడం కూడా. బట్ చాలా కష్టం అండి. ఒకరి అంటే జాబ్ చేయడమే చాలా ఈజీ అనుకుంటా నాకు తెలిసి బాబులు పట్టుకోవడం కన్నా. బట్ వీటితో టైం స్పెండ్ చేయడం కూడా చాలా బాగుంది. ఇంకా మొత్తానికైతే లగేజ్ మొత్తం తీసేసుకొని వచ్చేసాం. మా వానికి లిఫ్ట్ అంటే ఎంత ఇష్టం అంటే లిఫ్ట్లోనే డైలీ నైట్ డిన్నర్ చేస్తాడనమాట. కిందకి పైకి వెళ్ళకుండా వాంతో డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాము. అలా అయితే స్టార్ట్ అయిపోయాము. ఊరికి అస్సలు ఎక్కువ జర్నీ పట్టదు. చాలా వీడియోస్లో కూడా నేను ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడైతే రోడ్ బాగా ఉంది కాబట్టి ఒక 30 to 35 minutes మాత్రమే పడుతుంది. అంటే లోపలికి 3 villages దాటి వెళ్తే మా ఊరు వస్తుంది అనమాట. ఇంకేమీ అవైలబుల్ ఉండవు మా ఊరు. అందుకని చెప్పి మేము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకొని వెళ్తాము ఎప్పుడు వెళ్ళినా కూడా. సో ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట ఈవినింగ్కి అలా. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మామిడి తోట దగ్గరికి వెళ్ళాము. ఇంకా ఇప్పుడు మంచి సీజన్ అనమాట. అంటే ఇప్పుడు పూత పిందె పట్టే సీజను. ఇంకా వెళ్దాము, చాలా రోజులు అయింది మా చిన్న తోట దగ్గరికి వెళ్ళకనమాట. సో మేమైతే తిని బడిగే బాయ్ అంటాము. సో అక్కడికి ఆ బాయ్ దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళాము. నేను మా అత్తయ్య మా పెద్దమ్మ కలిసి వెళ్ళామన్నమాట బాబుని పడుకోబెట్టి. ఇంకా మామయ్య ఉన్నాడు కాబట్టి నాకేం టెన్షన్ ఉండదు ఇక్కడ ఉంటే. మా ఊర్లో ఇవి దొరకవు అనకూడదండి, అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో మేమైతే ఇక్కడ కొబ్బరి చెట్లు ఉంటాయన్నమాట. ఇక్కడైతే కొంచెం ఇట్లా టెంకాయలు రాలిపోతాయి కదా ఎండిపోయినవి, అలా అవే దేవునికి కూడా కొట్టుకుంటారు. అంటే ఎవరైనా కనిపిస్తే తీసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఉంటే అట్లా ఉంటుందన్నమాట. సపోటా పళ్ళు, మామిడి పళ్ళు, నేరేడు పళ్ళు, జామ పండ్లు అన్నీ ఉంటాయి మా ఊర్లో. ఇవి లేవు అని కూడా చాలా వీడియోస్లో చెప్పాను. మీకు మరీ ఎందుకు చెప్తారు సోది అని చెప్తారా. బట్ ఊరు అంటే అంతే కదా, ప్రౌడ్గా చెప్పుకుంటాము. ఇంక ఇక్కడ నుంచి మా తోట దగ్గరికి వెళ్తున్నాం అనమాట. దగ్గరే బై వాకే అనమాట మా ఊరే. అన్ని తోటలు దగ్గరనే ఉంటాయి. ఇక్కడ వచ్చి మా అత్తయ్య అనమాట, చిన్నత్తయ్య అంటే మా అత్తయ్య తోడుకోడలు. ఇంకా మా చెట్టు దగ్గరికి వెళ్ళాము మా తోటలోకి. సో మావైతే ఇంకా ఈ తోట దగ్గర చిన్న చెట్లు అనమాట. పెద్ద చెట్లు ఆల్రెడీ ఒకసారి చూపించాను. ఇక్కడ ఒకే ఒక చెట్టుకి 3 mangoes కాదనమాట. నాకైతే వాటిని తెంపుకుందామా అనే ఉంది. కానీ ఫస్ట్ కదా ఎందుకు తీసుకోవడం అని చెప్పి ఇంకా తీయలేదన్నమాట. మళ్ళీ ఎందుకు ఏమో సెంటిమెంట్గా ఉంటుంది కదా, రాలిపోతే తీసుకుంటాం. కానీ ఫస్ట్ అయితే కొయ్యలేదనమాట. 3 కాయలు కాసాయి. ఇది ఒక్క చెట్టే కాసాయి అనమాట. అసలు ఈసారి పంటే లేదు మాకి, జీరో అనమాట ఇన్కమ్. నాకు తెలిసి ఏమీ లేదండి, ఒక్కరికి కూడా రాదు ఈసారి మనీ. నాకు తెలిసి మొత్తం పూతంతా రాలిపోయిందంట. ఊరు మొత్తం అలానే ఉందన్నమాట, మాకు ఒక్కటే కాదు. సో ఇక్కడ నుంచి ఇంకైతే సపోటా చెట్టు దగ్గరికి వెళ్ళామన్నమాట. మా పెద్దమ్మ వాళ్ళ సపోటా చెట్టు దగ్గరికి జస్ట్ అలా వెళ్ళి కూర్చొని ఆ తర్వాత వస్తూ పరక ఉంటుంది. అంటే పరకలు ఉంటాయి కదా ఏంది మీ అందరికీ తెలుసులేండి. ఆ పరక్కి పుల్లలు కూడా తీసుకొని వచ్చామన్నమాట. నాకు రాదులేండి, మా పెద్దమ్మ మా అత్తయ్య వాటిని తీస్తారనమాట. అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇంటికి మళ్ళీ వాటిని కొంచెం నీట్గా అంతా రఫ్ చేసి పరకలాగా